ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. శుభవార్త అంటే ఈ శ్రావణ శుక్ర రోజు శుభవార్తగానే అనుకోవాలా. బాబీ మొన్ననే బర్త్డే అయిపోయింది. ఒక చాలామంది సన్నిహితులతో మాట్లాడిన క్రమంలో చిరంజీవి గారితో మళ్ళా ఒక సినిమా తీయబోతున్నారు అనేది బయటకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మెగా అభిమానుల్లో చిరకాల కోరిక అనుకోవచ్చు. ఆ ముగ్గురు కనపడితే ఆ రీల్‌లో నెక్స్ట్ లెవెల్ ఉంటది అనుకోవచ్చు. ఏదైనా గాని బాబీ ఒక అభిమానిగా గుంటూరు నుంచి వచ్చిన కొల్లి రవీంద్ర బాబు 'బాబీ'. ఆయన అనతి కాలంలోనే 'లవకుశ' గావచ్చు, 'పవర్' అనే సినిమా 'రవితేజ'ని గావచ్చు, ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' గావచ్చు, 'సర్దార్ గబ్బర్ సింగ్' గావచ్చు, రకరకాల సినిమాలు తీశారు. మెగా ఫ్యామిలీతో ఒక సినిమా చేస్తే చాలు నాకు ఈ జీవితానికనే పరిస్థితి నుంచి ఈ రోజున 'వాల్తేరు వీరయ్య' ఆయన కోసం ఆ రోజున బ్లడ్ బ్యాంక్ వచ్చి ఫోటో దిగితే చెప్పులు కూడా లేని పరిస్థితిలో చూశాడు చిరంజీవి గారి దగ్గరగా. చిరంజీవి గారి స్ఫూర్తిగా ఆయన బతికాడు. నిజంగా సినిమాల్లో అంత దర్శకుడు చిరంజీవి గారితో సినిమా రాయటం అంటే మామూలు విషయం కాదు. అతనిలో గొప్పతనం 'సర్దార్ గబ్బర్ సింగ్'లో అతని దర్శకుడిని చూసి పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారికి పరిచయం చేయటం, ఆ తర్వాత 'వాల్తేరు వీరయ్య' సినిమా చూడటం. చాలా రోజుల తర్వాత ఏదైతే చిరంజీవి గారు ఆశిస్తారో అన్నీ కూడా ఒక అభిమానిగా 'వాల్తేరు వీరయ్య'లో చూపించారు. 'వాల్తేరు వీరయ్య' 200 రోజులు పండగ కూడా చేసుకుందంటే దాన్ని బట్టి చిరంజీవి గారిని ఇప్పటికి కూడా ఎందుకు ఆయన ఫాలో అవుతారు. ఆయన నటన, ఆయన డాన్సులు, ఆయన ఆహాభావాలు ఒక అభిమాని దర్శకుడిగా మారితే ఏంటనేది 'వాల్తేరు వీరయ్య'లో బాబీ చూపించాడు. ఇకపోతే బాబీ దర్శకత్వంలో త్వరలో చిరంజీవి గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, రామ్ చరణ్ ఒకవైపు. ఈ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్‌లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే నిజంగా ఈ శ్రావణ శుక్ర రోజు ఒక పండగ దినంగా మనం అనుకోవాలి. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఇద్దరు చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒకవైపు ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయన ఎమ్మెల్సీ. కట్ చేస్తే ఈయన కూడా రాజకీయాలు తను వద్దు అనుకున్నా గానీ రాజకీయాలు తను వదిలిపెట్టినట్టుగా కనపట్లా. కానీ రాజకీయాలు నాకు వద్దనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏదైతే 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా 'పెద్ది' సినిమా తీస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ నటుడుగా తండ్రికి మించి తనయుడుగా మారాడు. ఇంకోవైపు బాబాయ్ అంటే వినయం. బాబాయిని చూసి నేర్చుకున్నాడు. బాబాయిని చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. బాబాయ్ కష్టం చూశాడు. నాన్న కష్టం చూశాడు కాబట్టి ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే కనుల విందుగా ఉంటుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలకి ఎక్కుతుందో చూడాలా. ఎందుకంటే ఒకవైపు మెగాస్టార్, ఇంకోవైపు పవర్ స్టార్, ఇంకొక వైపు గ్లోబల్ స్టార్. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఆ కెమెరాకి ఆ చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలకి ఎక్కుతుంది. ఎందుకంటే ఒకవైపు 'ఓజీ' అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 25 రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా. ఇంకోవైపు 'హరిహర వీరమల్లు' బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ఆడుతుంది. ఇంకొక వైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. కాబట్టి 'హరిహర వీరమల్లు 2' కూడా ఉంటదంటున్నారు మరి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎందుకంటే డెఫినిట్‌గా అహోరాత్రులు ఒకవైపు రాజకీయాల్లో సెట్ చేశాడు. సినిమాలు కూడా సెట్ చేస్తున్నాడు. కాబట్టి డెఫినిట్‌గా ఈ ముగ్గురు కలయిక అనేది కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో మనం కూడా చూద్దాం.